క్లాప్స్ అందరినీ కూడా మనం సార్. మేడం గారు కూడా ఉన్నారు సార్తో. ప్లీజ్. మీరు అడ్డు అయిపోతున్నారు అనుకున్నారు. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ కెమెరా కొద్దిగా ప్లీజ్. అందరికి సభాయ నమః. ఇందాక ఒక అద్భుతమైన మాట శ్రీనివాస్ పట్నాయక్ గారు అందరి ముందు చెప్పారు. మీరందరూ దేశాన్ని ఎంతో ప్రోద్బలం చేశారు అని చెప్పారు. దాని అర్థం గ్రహించడం చాలా కష్టం. అంటే దానిలో ఎంత కృషి దేశం కోసం వెళ్ళిందో ఆయన అంకిల్లో చెప్పకుండా భావయుక్తంగా చెప్పుంచారు. అదంతా అందరికీ తెలిసే ఉంటుంది. నేను 1972లో అప్పటికి నాకు పిహెచ్డి వచ్చింది. నాకు వయసు 26 ఏళ్ళు. అప్పటికి యూనివర్సిటీలో వెళ్ళి ఒక ఉద్యోగం అడిగేవాడిని, ఒక డెమాన్స్ట్రేటర్గా. నేను ఎవరూ ఇవ్వలేదు. అప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం తాలూకా యూపీఎస్సీ కండక్ట్ చేసిన పరీక్ష రాశాను. జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ అని 1971లో రాశాను. మామూలుగా అందరినీ అడిగేవాడిని, రిజల్ట్స్ వచ్చే ఢిల్లీలో ఉంటాయి బాబు, ఎవరైనా చెప్పండి అని. అప్పుడు ఆ చూసిన వాళ్ళు చెప్పారు, ఈ రిజల్ట్స్లో 150 మంది గవర్నమెంట్ ఆఫీసర్లను తీసుకున్నారు, అందులో నువ్వు నెంబర్ 2 అని. మా అమ్మగారు నాన్నగారు ఇక్కడ ఉండేవారు, వాళ్ళని చూడాలి అనుకున్నాను. కానీ చూడడానికి నాకు అవకాశం లేకపోయింది. నాకు ఫస్ట్ పోస్టింగ్ రాజస్థాన్లో వేసి అక్కడి నుంచి అలాగా దేశం అంతా కూడా అలా అన్ని రాష్ట్రాల్లోనూ నేను తిరగవలసి వచ్చింది. ముఖ్యంగా మేము చేసిన ఉద్యోగం ఏమిటి అంటే దేశానికి వెన్నెముకైనటువంటి ఖనిజాలని మా డిపార్ట్మెంట్ వాళ్ళు నిరూపించి అప్పచెప్తూ ఉంటారు. ఆ ఖనిజాలు అందరికీ ఐరన్ ఓర్ ఎక్కడ ఉన్నారని చెప్పి మీకు స్టీల్ ప్లాంట్ వస్తుంది, ఎల్యూమినియం ఓర్ ఎక్కడ ఉన్నారని చెప్పామంటే ఎల్యూమినియం ప్లాంట్ వస్తుంది. అలా ఖనిజాల కోసం అన్వేషణే మా తాలూకు ప్రత్యేకమైన ఉద్యోగం. నేను అలా 35 ఏళ్ళు జియోలాజికల్ సర్వేలో ఒక గవర్నమెంట్ క్లాస్ 1 ఆఫీసర్గా చేరి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయిపోయాను. 2006 సంవత్సరంలో రిటైర్ అయిపోయాను. అప్పటి నుంచి కూడా అందులో కూడా 30 ఏళ్ళు, ఒక 20 సంవత్సరాలు సముద్రాల మీద ఉద్యోగం వేశాను. నేను ఓషన్ సర్వీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాను. 1981లో వెళ్ళాను. అక్కడేమో అట్లాంటిక్లో సముద్రంలో సర్వేలో అవన్నీ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఓషన్లో నేను కిందన నిక్షేపమైన ఖనిజాలు అంటే మ్యాంగనీస్ నాట్యూల్స్ అని మీరు అందరూ వినే ఉంటారు. అవి ఖనిజాలు ప్రపంచానికి చెందుతాయా, మనిషికి చెందుతాయా, దేశానికి చెందుతాయా, ఇంకా యుఎన్ అలాంటి వాళ్ళందరూ చూస్తున్నారు. మన దేశానికి హక్కు ఉన్నటువంటి ఖనిజాలని ఇండియన్ ఓషన్లో మా షిప్పుల ద్వారా మేమందరం వెళ్ళి చూపించాం. అలాగే బాక్సైట్ అనేది ఒడిస్సాలోనూ ఒక పెద్ద టీము 45 మంది ఆఫీసర్లు వచ్చారు. ఆ 45 మందిలో నేను వాడిని. టెంటుల్లో ఉంటూ మా జీవితం ఏమిటంటే జియోలాజికల్ సర్వేలో ఉద్యోగం ఆర్మీ లాంటిది. రోజుకో దగ్గరికి ఒక టెంట్ పట్టు వెళ్ళిపోవడం. అప్పటికి నాకు 25 ఏళ్ళు, ఆవిడకి 16 ఏళ్ళు. అయినా అలాగే తిరిగాం. 50 ఏళ్ల బట్టి గత సాధారణ ఛానల్గా నా వెనకాతలు ఉంటూ నన్ను నిలబెట్టి ఈ రోజు కూడా క్షేత్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ సంగీతం తను మొక్కుకొని షీఈ్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యూజిక్. ఆ విధంగా ఇది దేశం నాకు ఇచ్చిన అవకాశాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీ అనుభవాలు వింటే కనుక మనకి టైం లేదు, కానీ మీ అనుభవాలు ఉంటే చాలా పాఠాలు, అంటే మీరు సేవ చేసిన సేవ కూడా దాని గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదు అసలు.